రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారుల కోసం ఆడుదాం ఆంధ్ర పేరిట గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని, దీనిలో యువత క్రీడాకారులంతా పాల్గొని విజయవంతం చేయాలని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా 1,20,00,000 మంది రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని, వీరంతా పలు క్రీడల్లో వారి ప్రతిభను కనబరుస్తారన్నారు. ఈ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గానికి చెందిన వారు కూడా పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో దక్షిణ నియోజకవర్గ నాయకులు కొండ రాజీవ్ గాంధీ, కొల్లి సింహాచలం పాల్గొన్నారు. ఎస్కేఎంఎల్ చైర్మన్ కొల్లి సింహాచలం గారికి, విషయాన్ని మీరు గుర్తించాలని నా విజ్ఞప్తి. మరొక విషయం, ఇంతకుముందు ఎప్పుడైనా క్రీడలకు ఎంత ప్రాధాన్యత ఉండేదా? గ్రౌండ్లు గతానికి ఇప్పటికీ ఇందిరా మున్సిపల్ స్టేడియంలో పొద్దున్న వెళ్ళొచ్చు. గ్రౌండ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ గ్రౌండ్ లోకి వెళ్తే యూత్ వెళ్తారు, లేదా బయట వాళ్ళు వెళ్తారు, అదేం లేదు కదా, ఎక్కడైనా ఆడుకుంటారు. భారతదేశంలో స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి చూస్తే ఏ రాష్ట్రంలో కూడా ఆడుదాం ఆంధ్ర మాదిరిగా, లేదా ఆడుదాం తెలంగాణ, లేదంటే ఆడుదాం తమిళనాడు, ఆడుదాం కేరళ అని ఎక్కడ కూడా ఈ రోజు వరకు కూడా ఊహకి కూడా అందరి ప్రోగ్రామ్. ఇట్స్ ఎ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఆఫ్ వైఎస్ఆర్సిపి పార్టీ. వైఎస్ఆర్సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు మనం ఇన్స్పైర్ చేయబోతా ఉన్నాం యూత్ని, యునైట్ చేయబోతా ఉన్నాం యూత్ని. యూఆర్ గోయింగ్ టు చేంజ్ ద వరల్డ్. వాళ్ళ ప్రపంచాన్నే మార్చబోతాం అన్నాం, యూత్ యొక్క ప్రపంచాన్ని. దాంట్లో భాగంగా ఈరోజు 1,22,00,000 మంది ఈరోజు ఏమో ఎన్రోల్మెంట్ చేసుకున్నారు. యూఎస్ అవ్వచ్చు, స్పోర్ట్స్మెన్స్ 35 lakhs, అంటే 1,22,00,000 కుటుంబాలు అన్నమాట. 1,22,00,000 అంటే దే రిప్రజెంటింగ్ దేర్ హౌసెస్, దే ఆర్ రిప్రజెంటింగ్ దేర్ వీధి, దే ఆర్ రిప్రజెంటింగ్ దేర్ కాన్స్టిట్యుయెన్సీ, దే ఆర్ రిప్రజెంటింగ్ ద సిటీ. చూడండి, ఆఖరికి ఏంటంటే ఒక విన్నింగ్ స్టేజ్ వచ్చినప్పటికీ దే విల్ రిప్రజెంట్ ఆంధ్రప్రదేశ్. దట్ ఈస్ ద చేంజ్. ఈరోజు అదే ఆంధ్ర రాష్ట్రంలో జరగబోతా ఉంది. 1,22,00,000 కుటుంబాల్లోనే ఒక చేంజ్ తీసుకొస్తారు. చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఆ యూత్లో ఒక చేంజ్ తీసుకొని వస్తారు, ఇన్స్పైర్ చేస్తారు ఆల్రెడీ. ఇప్పుడే నేను వెళ్ళాను ఇందిరా స్టేడియంలోనే, వేలాది జనం ఈరోజు వచ్చి అక్కడేమో అప్పుడే వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట. సో అలాంటి స్పోర్ట్స్ ఆడుదాం ఆంధ్ర అని తీసుకొని వచ్చాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక ట్రాన్స్ఫర్మేషన్ లీడర్, ఇన్స్పైర్స్ ద ఫ్యూచర్ని ఇన్స్పైర్ చేయగలిగే ఒక లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఎప్పుడు చెప్తాను, ఆ గడప చూశాను, ఈ గడప చూశాను, చంద్రబాబు నాయుడు చూశాను, జగన్మోహన్ రెడ్డి గారిని చూశాను. సీ చేంజ్ ఇన్ ద గవర్నెన్స్, సముద్రం ద చేంజ్ కనిపిస్తుంది గవర్నెన్స్లో అండి. జగన్మోహన్ రెడ్డికి అటు చంద్రబాబు నాయుడికి అలాంటి స్పోర్ట్స్ యాక్టివిటీస్ని కలుపుతూ ఉంది యూత్ అంతటిని. సో దీనికి హ్యాట్సప్ చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారికి. ఒక సోల్జర్గా నేను హ్యాట్సప్ చెప్తాను అన్నమాట, ఒక సెల్యూట్ చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి. జై జగన్, జై హింద్.